సినిమాలో హీరో విలన్ ని టార్గెట్ చేసినట్టు ప్రొడ్యూసర్లు ఈ హీరోని టార్గెట్ చేశారు. ఎంతలా అంటే ఆయన సినిమాకి పని చేయాలంటే టెక్నీషియన్ దగ్గర నుంచి ఆర్టిస్ట్ వరకు ప్రతి ఒక్కరూ పర్మిషన్ తీసుకోవాల్సిందే. ఇంతకీ విశాల్ ఎందుకు నిర్మాతలకు టార్గెట్ గా మారారు? ప్రొడ్యూసర్ల పాలిట ఎందుకు విలన్ అయ్యారు? మాస్ మసాలా సినిమాలకు కేర్ ఆఫ్. ఒకప్పుడు ప్రొడ్యూసర్స్ సూపర్ హీరో, ఇప్పుడు ప్రొడ్యూసర్స్ పాలిట విలన్. విశాల్ నిజంగానే తప్పు చేశారా, లేదంటే కావాలనే టార్గెట్ చేస్తున్నారా? హిట్స్ అండ్ ఫ్లాప్స్ తో సంబంధం లేదు, కలెక్షన్ల లెక్కలు అసలే అవసరం లేదు. సినిమా తీసామా, రిలీజ్ చేశామా, మళ్లీ సినిమా తీసామా, రిలీజ్ చేశామా, ఇదే ఫార్మెట్ ఫాలో అవుతారు తమిళ హీరో విశాల్. మినిమం రేంజ్ హీరోగా కోలీవుడ్ లో మంచి ఫేమ్ సాధించారు. డైరెక్టర్ ఏది చెప్తే అది చేస్తాడు, ప్రొడ్యూసర్ కు అండగా ఉంటాడు అన్న టాక్ కూడా ఉంది. అలాంటి విశాల్ ను ఇప్పుడు అదే నిర్మాతలు టార్గెట్ చేశారు. టార్గెట్ అంటే మామూలుగా కాదు, అంతకు మించి. విశాల్ సినిమాకి పని చేయాలంటే టెక్నీషియన్ దగ్గర నుంచి ఆర్టిస్టుల వరకు ప్రతి ఒక్కరూ పర్మిషన్ తీసుకోవాల్సిందే. పర్మిషన్ తీసుకోకుంటే ఇక వాళ్ల పని అయిపోయినట్లే, ఇండస్ట్రీ నుంచి అవుట్ అవుతారంటూ ఓ పెద్ద లెటర్ను తమిళ నిర్మాతల మండలి రిలీజ్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. 2017 నుంచి 19 వరకు నిర్మాతల మండలి అధ్యక్షుడిగా పనిచేసిన విశాల్ పెద్ద ఎత్తున నిధులు దుర్వినియోగం చేసినట్లు ఆరోపిస్తున్నారు తమిళ ప్రొడ్యూసర్లు. 1 కోటి కాదు, 2 కోట్లు కాదు, ఏకంగా 12 కోట్ల రూపాయలను విశాల్ దారి మళ్లించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాల్ నడిగర్ సంఘం అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కూడా నిధుల దుర్వినియోగం జరిగిందంటూ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలోనే తమిళ నిర్మాతలంతా కలిసి విశాల్ సినిమాలో ఎవరు పనిచేయాలి అన్నా పర్మిషన్ కంపల్సరీ అన్న రూల్ను తీసుకొచ్చారు. ఇటీవల అధికార డీఎంకేపై తీవ్ర విమర్శలు చేశారు హీరో విశాల్. సినీ ఇండస్ట్రీపై ప్రభుత్వ పెత్తనం నడుస్తోందంటూ హాట్ కామెంట్స్ చేశారు. సినిమా విషయాల్లో ప్రభుత్వ జోక్యం ఏంటని ప్రశ్నించారు. రాజకీయ నాయకులు నటులుగా మారిపోవడం వల్ల నటులు రాజకీయ నేతలుగా మారుతున్నారంటూ సీఎం స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ ను ఉద్దేశిస్తూ కాస్త ఘాటుగా మాట్లాడారు. దీంతో విశాల్ ను కావాలనే టార్గెట్ చేస్తున్నారంటూ కోలీవుడ్ లో పెద్ద చర్చ నడుస్తోంది. డీఎంకేకి వ్యతిరేకంగా మాట్లాడినందుకే ఇలా జరుగుతోందన్న వాదనలు వినిపిస్తున్నారు. తమిళ నిర్మాతల మండలి నిర్ణయంపై సోషల్ మీడియా ఎక్స్ వేదికగా రియాక్ట్ అయ్యారు విశాల్. ఎలాంటి అవినీతికి పాల్పడలేదన్నారు. ఎవరెన్ని చేసినా తగ్గేదే లే అంటున్నారు. తన మీద ఎన్ని ఆరోపణలు చేసినా, దాడులకు దిగినా సినిమాలు తీస్తూనే ఉంటానన్నారు విశాల్. మొత్తంగా విశాల్ సినిమాలపై ఆంక్షలు పెట్టడం తమిళనాట చర్చనీయాంశమైంది. నిర్మాతల మండలిపై ఓ రేంజ్ లో విరుచుకుపడుతున్నారు విశాల్ ఫ్యాన్స్. మరి ఈ ఇష్యూ ఇంకెంత దూరం వెళ్తుందో చూడాలి.